హాయ్! హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. మీకు ఈరోజు సింపుల్‌గా అయిపోయే ఒక సూపర్ డిజర్ట్ చేసి చూపిస్తా. ఎవరైనా మన ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు డిఫరెంట్‌గా పెట్టాలి. ఎప్పుడు స్వీటు, హాటు ఇలాంటివి కాకుండా కూల్‌గా చక్కగా క్రీమీగా ఉంటూ నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోయే ఒక సూపర్ డిజర్ట్ చూపిస్తా. ఈ డిజర్ట్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఎందుకంటే దీంట్లో చాక్లెట్ ఉంటుంది. వీటికి కావాల్సింది 4 ఇంగ్రీడియెంట్స్ అండి. అన్నీ ఎప్పుడు మన ఇంట్లో ఉండేవే. దానికోసం ఒక బౌల్ తీసుకొని, ఒక చిన్న డబ్బాతో ఉంటుంది. స్మాల్ డబ్బా స్టార్ట్ అవుతుంది కదా! కండెన్స్డ్ మిల్క్. ఆ డబ్బా. లేదు అంటే కనుక కండెన్స్డ్ మిల్క్ మాకిష్టం లేదు, మేము వాడము అంటే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసేసుకొని, పాలు వేసేసి, ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా పాలల్లో కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. అదే మనం షుగర్ వేస్తే కనుక షుగర్ మొత్తం మిల్క్‌లో కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలి అంటే షుగర్ అనేదైతే ఎక్కడ ఉండకూడదు. కండెన్స్డ్ మిల్క్ అయితే ఈజీగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది మిల్క్‌లో. తర్వాత ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, అదేనండి మొక్కజొన్న పిండి. 100 గ్రామ్స్ ఆఫ్ సరిపోతుంది. హాఫ్ లీటర్ మిల్క్‌కి 100 గ్రామ్స్ షుగర్‌కి లేదా 100 గ్రామ్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్‌కి 100 గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే మరి గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి హాఫ్ లీటర్‌కి జస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది. కార్న్ ఫ్లోర్ కూడా ఈ మిల్క్‌లో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక్కసారి షుగర్ టేస్ట్ చూసుకోండి. తీపి సరిపోతుందా లేదా అనేది. కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మనము చాక్లేట్ యాడ్ చేసినప్పుడు దాని తీపికి ఇప్పుడు ఉన్న స్వీట్‌నెస్‌కి సరిపోతుంది. ఇప్పుడు చాక్లేట్. నా దగ్గర డార్క్ చాక్లేట్ 100 గ్రామ్స్ ఉంది. దాన్ని ఇలా తురుముకోవాలి. ఈ డార్క్ చాక్లేట్ లేకపోతే మేమేం చేయాలి అంటే, మన దగ్గర 5 స్టారు, డైరీ మిల్క్ చాక్లెట్స్ పిల్లల దగ్గర ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. మన ఇళ్లలోనూ ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత దాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఆ చాక్లేట్ అయినా మనము యూజ్ చేయొచ్చు. నేనిక్కడైతే డార్క్ చాక్లేట్ యూజ్ చేస్తున్నాను. ఇలా చక్కగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసేసుకొని, ముందుగా మనం మిక్స్ చేసి ఉంచిన కండెన్స్డ్ మిల్క్, కార్న్ ఫ్లోర్ మిక్సర్‌ని తీసుకొచ్చేసేసి బాన్‌లో వేసేసి సిమ్‌లోనే పెట్టాలండి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ డిజర్ట్ అయిపోయే వరకు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేసి మనము దాన్ని డిజాల్వ్ చేయలేము. అందుకని చెప్పేసి సిమ్‌లోనే పెట్టేసి ఒకే ఒక్క పని మనకిక్కడ ఎక్కువ. తిప్పడమే ఉండాల. తిప్పకపోతే చూడండి, ఒక్క నిమిషం ఆపేసినా కానీ నాకు సైడ్‌లెమ్మట అంటుకుంది. అలా అంటుకుండిపోయి మనకి బాగోదు డిజర్ట్ అనేది గడ్డలుగా ఉండటం వల్ల. అందుకని చెప్పేసి మనం ఈ మిల్క్ ఎప్పుడైతే పాన్‌లో పోస్తామో అప్పటినుంచి మనము తిప్పుతూనే ఉండాలి. ఎక్కడ రెస్ట్ అనేది ఉండకూడదు. ఇలా గడ్డలు కట్టకుండా. ఐస్ క్రీమ్‌కి మనం చేసేటప్పుడు తిప్పుతూ ఉంటాం కదా! అలా తిప్పుతూనే ఉండాల. చూడండి ఎంత థిక్ అయిపోతుంది. తిప్పుతూ ఉండంగానే మనకి థిక్ అయిపోతుందనమాట. ఇది ఎంతవరకు థిక్ అవ్వాలి అంటే రిబ్బన్ కటింగ్ రావాల. మనం ఇలా ఎత్తి పై వేస్తుంటే మనకి థిక్‌గా రావాలి. అప్పటి వరకు తిప్పాల. తర్వాత అలా వచ్చిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకొని ఉంచుకున్న చాక్లేట్ పౌడర్‌ని మీ టేస్ట్‌కి తగ్గట్టు, మీకు కలర్‌కి తగినట్లు, నాకైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ చాక్లేట్ పౌడర్ పట్టింది. నాకు మంచి కలర్‌కి, టేస్ట్‌కి ఇదంతా సరిపోతుంది దానికి. 5 టేబుల్ స్పూన్స్. 100 గ్రామ్స్ నేను తురిమి పెట్టాను కదా! నాకు 70 గ్రామ్స్ వరకు సరిపోయింది. అంతే. చాలా ఎక్కువ అవసరం లేదు. చూడండి కలర్ కూడా చక్కగా వచ్చేసింది. ఈ చాక్లేట్ అంతా కూడా లోపల కరిగిపోయే విధంగా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ చాక్లేట్ అనేది కూడా ఉండకూడదు. అందుకే తురుముకోవాలి అని చెప్పాను. చూడండి ఎంత బావుందో చూస్తుంటేనే. ఇలా తింటుంటేనే మంచి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉందండి ఇక్కడ తింటుంటేనే. తర్వాత ఇంకా ముందు మనము చేసేయి చాలా బావుంటాయి. తర్వాత ఇది మస్ట్ అండ్ షుడ్‌గా యాడ్ చేసుకోవాల. బటర్ 100 గ్రామ్స్ ఆఫ్ బటర్‌ని కూడా వేసేసి చేస్తే చక్కటిగా క్రీమీ స్ట్రక్చర్‌లోకొస్తుంది. చూస్తానికి, తినటానికి కూడా బావుంటుంది బటర్ వేస్తే. బటర్ లేదు అంటే కనుక నెయ్యి అయినా వేయొచ్చు. ఆయిల్ మాత్రం దయచేసి యూజ్ చేయొద్దు. ఆయిల్ వేస్తే డిజర్ట్ టేస్ట్ అస్సలు బాగోదు. 100 గ్రామ్ చూడండి ఇలాగ రిబ్బన్ స్ట్రక్చర్ అనేది మనకి రావాల చక్కగా. ఇంకా కొంచెం రావాల రిబ్బన్ స్ట్రక్చర్. ఈ స్టేజ్‌లోనే ఇంకా మనం కలిపి వేరే యాడ్ చేస్తాం. ఉంటే మీ దగ్గర గులాబీ రేకులు ఎండిపోయినవి ఉంటే యాడ్ చేసుకోండి. లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలాంటివి యాడ్ చేయొచ్చు. అవేమీ లేవు అంటే టూటీ ఫ్రూటీ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ యాడ్ చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే తినేటప్పుడు మనకి కొంచెం పంటి కింద పడితే ఈ టూటీ ఫ్రూటీస్ కానీ, జీడిపప్పు, బాదం కానీ బావుంటుంది. నేను పైన డెకరేట్ చేస్తాను బాదం, జీడిపప్పు. అందుకని ఇక్కడ వేయటం లేదు. చూడండి ఇట్లాగా ఇంకా ఒక 5 మినిట్స్ మనకి ఇది ఫ్రై అవ్వాల. ఇలా తర్వాత
ఆపేసేసి ఒక 10 నిమిషాలు చూసిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆపేసేసాము. ఆపేసి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత గట్టిగా అయిపోతుందో. ఇలా గట్టిగా అయిపోయిందని బాగా తిప్పాల. ఎంత బాగా తిప్పితే అంత ఫ్లఫీగా వస్తుంది. ఇంత గట్టిగా ఉండాల మనకి. మన డిజర్ట్ అయిపోయేసరికి పొయ్యి మీద నుంచి తీసి ఆరబెట్టినాక తీసి చూస్తే ఇంతగా ఉండాల. అది తీసి పక్కన పెట్టేసేయండి. బటర్‌ని ఒక బౌల్‌లో వేసేసి మీరు మీ ఇష్టమైతే చేత్తో తిప్పండి, లేదా స్పాచులర్ ఉంటే స్పాచులర్‌తో మొత్తం బటర్‌నంతటిని ఒక బౌల్‌కి అప్లై చేసేసి, ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న డిజర్ట్‌ని ఈ బౌల్‌లో వేసేసేయాలి. ఈ బౌల్‌లో వేసేసి ఒక్కసారి బాగా ట్యాప్ చేయాల. ఎక్కడ ఉండలు లేకుండా ఒక్కసారి తిప్పేసేసి చూడండి ఇక్కడ స్పూన్‌తో నేను చూపిస్తున్నాను కదా! ఇలా వేసేసి మొత్తం ఒక్కసారి చక్కగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి అలా మూత పెట్టేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఎక్కడ మూత తీయొద్దండి. ఫ్రిడ్జ్ డోర్ కూడా ఓపెన్ చేయకుండా ఉండడానికి చూసుకోండి. అప్పుడైతే ఇది గట్టిగా అవుతుంది. కార్న్‌ఫ్లోర్ అంటేనే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడితే అవుతుంది. అందుకని చెప్పి ఓవర్‌గా కుక్ చేయకూడదు. నేను చూపించినట్లు రిబ్బన్ కటింగ్ వచ్చే వరకు, రిబ్బన్ షేప్ వచ్చే వరకు మాత్రమే కట్ చేయించుకోవాలి. మై డియర్ అన్‌సబ్‌స్క్రైబర్స్, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని. నా ఛానల్‌లో చాలా మంచి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్, ఈజీగా అయిపోయే రెసిపీస్ ఉంటాయి. ఆటిని చూసి మీరు మీ ఇళ్లల్లో ట్రై చేయండి. అది నేను ఫ్రిడ్జ్‌లో 2 అవర్స్ పెట్టేసిన తర్వాత బయటికి తీసి చాక్‌తో ఒక్కసారి ఇలా పక్కన కట్ చేసేస్తే ఈజీగా వస్తది. చూడండి చక్కగా మనం ఇలా ఓపెన్ అయిపోతుంది చూడండి. అలా చక్కగా ఓపెన్ అయిపోయిద్ది. గట్టిగాను ఉండదు, అలా అని జ్యూసీగాను ఉండదు. చక్కగా స్మూత్‌గా డిజర్ట్‌తో ఉంటుంది. ఇలా పెట్టేసేసిన తర్వాత మీకిష్టమైతే డెకరేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలానే తినేయొచ్చు. డెకరేట్ చేయడానికి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని యూజ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేస్తే కొంచెం హెల్తీ కూడా కదా మనకి కొబ్బరి అనేది. అందుకని చెప్పేసి యూజ్ చేస్తున్నా. ఇక్కడ మిల్క్ మనకి హెల్తీ, బటరు హెల్తీ, కార్న్‌ఫ్లోర్ హెల్తీయే. అన్‌హెల్తీ అనేది ఇక్కడెక్కడ ఏమీ లేదు. నేను పైన జస్ట్ ఇదంతా డెకరేషన్ కోసం మాత్రమే, చూడటానికి లుకింగ్ బావుండడానికి మాత్రమే చేస్తున్నాను. మీకిష్టమైతే ఇదంతా చేసుకోవచ్చు. లేదా అలానే వచ్చిన వాళ్ళకి పెట్టేసినా చక్కగా చాక్లెట్ కలర్‌లో కనిపిస్తూ చాలా బావుంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. మీరు ఈ రెసిపీ మాత్రం మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు ఇష్టపడి తిన్నారండి ఇదైతే మాత్రం. ఎంత బావుందంటే చాక్లెట్ ఒక పక్కన మనకి డైరీ మిల్క్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఒస్తూ, తర్వాత మనం బటర్ స్కాచ్ కనుక తింటుంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది, వెనిలా తింటుంటే ఐస్ క్రీము, ఆ ఫ్లేవర్‌లో ఉంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ. మీకందరికీ ఒక న్యూస్ చెప్తాను. నా ఛానల్‌లో పూరిలాగా పొంగే ఎగ్ చపాతీ ఉంది చూడండి.